హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన మనం లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్కి సంబంధించిన ఈ 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని 10 మార్కులు కాదు సారీ 7 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కసారి 4 మార్కులు కూడా అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలి? ఫస్ట్ మీరు గమనించాలి, ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్లో ఉన్నాయా వైలో ఉన్నాయా? ఎక్స్ 1 టైం 2 3 4 ఎక్స్ వేరియబుల్స్ 4 టైమ్స్ ఉన్నాయి, వై వేరియబుల్ ఒక్కసారి మాత్రమే ఉంది. కాబట్టి ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వైలో ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని. కాబట్టి మెథడ్ని ఫిక్స్ చేసాం. దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేయలేము, హోమోజీనియస్ లాగా లేదు. కాబట్టి డెఫినెట్లీ లీనియర్ డి ఇన్ వై. ఓకే, సో మరి లీనియర్ ఇన్ డి ఇన్ వై ఎలా వస్తుంది అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటుంది అనమాట. లీనియర్ డి ఇన్ వై ఇలా తెచ్చుకోవాలి. సో ఇలా తెచ్చుకున్నాక ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి, ఇది లీనియర్ ఇన్ వై కాబట్టి వై ఇంటూ ఐఎఫ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇది అనమాట మన వర్కింగ్ రూల్ ఈ ప్రాబ్లం చేయడానికి. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఉందా? ఎస్, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది. అది ఉండకూడదు అంటే డివైడ్ చేస్తాను మొత్తం ఈక్వేషన్ని. గివెన్ డిఈ ఈజ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఇప్పుడు డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఇది ఉండకూడదు అంటే డివైడ్ చేస్తాను మొత్తం ఈక్వేషన్ని. డివైడింగ్ విత్ x into x minus 1 on both sides. డివైడ్ చేస్తే చూడండి, x into x minus 1 డివైడెడ్ బై x into x minus 1, మళ్ళీ మొత్తం ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటూ పక్కనే dy బై dx ఉంటుంది, మైనస్ 1 బై ఎక్స్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట రాస్తుంది, మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 పక్కనే y ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్ 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 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంటుంది, మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు ఇలా వచ్చేసింది చూడండి, dy by dx p of x into y is equal to q of x. ఇప్పుడు p of x q of x కనిపెడదాం, ఎందుకంటే ఇక్కడ మనకంతా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. మరి కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ సో దేంతో కంపేర్ చేస్తున్నా అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. మరి ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అంటే వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే వై కోఎఫిషియంట్, ఇక్కడ వై కోఎఫిషియంట్ అంటే మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది కనుక్కోవడానికి ముందు మనం ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుందాం. ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. కాబట్టి ఫస్ట్ ఈ పి ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, మరి
ఏం చేస్తుంది చూడు, ఇంటెగ్రల్ ఇక్కడ -1/x ఇంటూ x మైనస్ 1. యాక్చువల్గా దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించి చేయొచ్చు, a/x ప్లస్ b/x మైనస్ 1. సో అంత రిస్క్ చేయట్లేదు, దీన్ని ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తున్నాను చూడండి. ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, దీన్ని నేను ఏం రాస్తున్నాను అంటే 1/x మైనస్ 1/x మైనస్ 1 రాస్తున్నాను. చూడండి, ఈ స్టెప్ అరేంజ్ చేస్తే ఇదే వచ్చేది. ఎల్సిఎం ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1, క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 ఎక్స్ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, -1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1 రాయచ్చా? ఎస్. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ మిడిల్లో ప్లస్ అయినా మైనస్ అయినా ఉండాలి, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఎస్, కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఫార్ములా చూడండి. సో స్ప్లిట్ చేస్తే ఇంటెగ్రల్ 1/x dx మైనస్ ఇంటెగ్రల్ 1/x మైనస్ 1 dx. ఓకే, స్ప్లిట్ చేసా. ఎస్, ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్గా log x అవుతుంది ఫార్ములా. ఇంటెగ్రల్ 1/x, ఈ x మైనస్ 1 x లాగా అనుకో, మళ్ళీ దేన్నైతే x లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేషన్ చేసి డినామినేటర్లో వేయాలి ఇంటిగ్రేషన్. ఎక్స్ మైనస్ 1కి డెరివేటివ్ ఎక్స్కి 1 కాన్స్టెంట్ 0, 1 మైనస్ 0 అంటే 1, అది డినామినేటర్లో ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. ఓకే, ఎస్, కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. మరి మళ్ళీ ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఆఫ్ a/b వస్తుంది సార్. ఏ అంటే ఎక్స్, బి అంటే ఎక్స్ మైనస్ 1. ఇది ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఎక్స్. ఇప్పుడు నేను ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్న ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ అంటే ఇందాకే కనుక్కున్నాం, లాగ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. మరొక ఫార్ములా, ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకే, సో ఫైనల్గా మిగిలింది ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఐఎఫ్. ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ, జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈస్, సో ఫార్ములా ఏంటి, ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్. ఐఎఫ్ అంటే మళ్ళీ ఎక్స్ బై ఫార్ములా రాసి మళ్ళీ రాద్దాం, ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ y ఇంటూ ఐఎఫ్ అంటే ఇందాకే కనుక్కున్నాం, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1, క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇదే కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఐఎఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది y ఇంటూ ఎక్స్ అన్నా ఎక్స్ ఇంటూ వై ఒకటే, బై ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ పక్కనే ఎక్స్ మైనస్ 1 ఉంటుంది, డిఎక్స్ ప్లస్ సి. మల్టిప్లై చేసుకో, xy divided by x minus 1 is equal to integral x cube into x power 4 dx minus x cube into 1 x dx. Split చేశాను ఇంటిగ్రేషన్ ప్లస్ సి, ఇంటెగ్రల్ x power n dx, x power n plus 1 by n plus 1, x power 5 by 5, పవర్లో ఉన్నదానికి ప్లస్ 1 యాడ్ చేయండి. ఇక్కడ ఏం లేదంటే 1, xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై, కాబట్టి ఫైనల్గా ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన తర్వాత మనం ఈ జనరల్ సొల్యూషన్ మొత్తానికి 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, నెక్స్ట్ ఒక ఎక్స్ మైనస్ 1 ఉంటుంది, ఎక్స్ పవర్ 4 అవుతుంది. సో అదేవిధంగా ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ఎక్స్ క్యూబ్, సారీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 బై, ఓకే.
అటు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 అవుతుంది డిఎక్స్, మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4. ఓకేనా. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.